అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రెజెంట్ నల్గొండలోని యొక్క ఇష్యూ నిజంగా అందరినీ కూడా కలిచివేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఇలాంటి అక్రమ సంబంధాల కారణంగా చిన్న పిల్లాడిని బస్ స్టాప్‌లో వదిలేసి ఆ తల్లి వెళ్ళిపోయిన ఘటన ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు. అయితే పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి వెంటనే ఆ పిల్లాడిని ఆ తండ్రికి అప్పగించారు కూడా. మరి ముఖ్యంగా ఇలాంటి అక్రమ సంబంధాల మోజులో పడి పిల్లల్ని ఈ విధంగా వదిలేయడానికి లేకపోతే చంపేయడానికి ఎందుకు ఇలాంటి దారికి వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ రామాల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే గౌతమి. అక్రమ సంబంధాలు ఈ మధ్య కాలంలోనే మనం తరచూ మాట్లాడుకుంటున్న టాపిక్స్ ఏవైనా ఉన్నాయా అని అంటే ఇదొక్కటే మెయిన్. అయితే ఇందులో కొంతమంది పిల్లల్ని చంపేస్తూ ఉంటే మరికొంతమంది పిల్లల్ని ఇగోండి ఇలా బస్ స్టాపుల్లోని లేకపోతే రైల్వే స్టేషన్లోని వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ అయ్యో నోట్లోని కనీసం మాట కూడా తన పేరు కూడా తను చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు పిల్లలు. ఏమైపోతారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు, ఎటు వెళ్ళిపోతారు అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆ తల్లి గుండె తల్లడిల్లేదా మేడం ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత? నిజంగా అది చూసినప్పటి నుంచి అరే ఆ పిల్లాడు పోలీసులు వెంటనే పట్టుకున్నారు కాబట్టి తండ్రికి అప్పగించారు కాబట్టి హ్యాపీ. బట్ ఒకవేళ పోలీసులు కనుక గ్రహించలేక లేకపోతే తల్లిదండ్రులకి అప్పగించకపోతే అలాంటి పిల్లల పరిస్థితులు ఏంటి అని ఒక్కసారిగా నా మైండ్లోకి వస్తేనే ఏదోలాగా చాలా ఎమోషనల్గా అవుతుంది నాకు. సో ఏం చెప్తారు ఇలాంటి మదర్స్ గురించి, ఏం చెప్తారు అసలు? మానవత్వం మంటగలిసిన వేళ ఆడవాళ్ళకి, కొంతమంది ఆడవాళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కిన వేళ ఈ ఉచ్చము నీచం తెలుసుకోకుండా వాళ్ళు చేసే పనులు ఏమిటో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో చేస్తున్నారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, లేకపోతే ఈ సెల్ ఫోన్లో పరిచయమైనటువంటి సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి ఒక వ్యక్తి అన్నోన్ పర్సన్తో వీళ్ళ రిలేషన్స్ కంటిన్యూ చేసుకోవడం, ఇంట్లో భర్తను నిర్లక్ష్యం చేసేటువంటి ఈ మానవత్వం లేనటువంటి తల్లితనం సిగ్గుపడే విధంగా ప్రవర్తించినటువంటి ఈ అమ్మాయి నల్గొండలో ఒక చిన్న బాబుని 16 నెలలు అంటే దాదాపు 1.5 year అబ్బాయిని, కొన్ని నెలల పిల్లాడిని, నోరు లేని బిడ్డని, తన కన్న కడుపు రక్తం పంచుకు పుట్టినటువంటి ఒక బిడ్డని బస్టాండ్లో వదిలేసి పిచ్చి కుక్క ఎమ్మటి పడి, పిచ్చి కుక్క లాంటి ఒక మనిషి, ఒక దుర్మార్గుడు వాడు కూడా. మరి ఈ పనికి వాడు సహకరించి ఆ అమ్మాయిని ప్రొవోక్ చేసి ఎంకరేజ్ చేసి ఎన్ని మాయ మాటలు చెప్పి లోపరుచుకుని చివరికి తన బండి వెనకాతలో కూర్చోనేటువంటి స్థాయికి, కన్న బిడ్డను కూడా వదిలేసి బండి మీద కూర్చున్నటువంటి స్థాయికి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు అంటే వాడు ఒక పిచ్చి కుక్క. వాడికి నగర బహిష్కరణ లేకపోతే సంఘ బహిష్కరణ ఎన్ని శిక్షలు ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ ఆ బిడ్డని అక్కడ వదిలేస్తే వాడు ఏడ్చుకుంటే అమ్మ అమ్మ అని తిరుగుతుంటే అక్కడ ఎవరో ఒక మానవత్వం కలిగినటువంటి ఒక అబ్బాయి, ఓ కుర్రోడు ఆ అబ్బాయిని పట్టుకుని తీసుకుని పోలీసులకు ఫోన్ చేసి ఇమీడియట్గా ఆయన మన సైదులు గారికి అప్పగిస్తే వెంటనే ఆయన కేసు టేకప్ చేసి ఆయన ఆధ్వర్యంలో ఆమెను పట్టుకొని వచ్చి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి ఆ బిడ్డను అప్పగించడం జరిగింది. ఒకవేళ ఆ పిల్లాడు తెలియకో ఎవరో ఒకళ్ళు ఆ పిల్లోని పట్టుకోబోయి ఏమైనా కిడ్నాప్ చేసి, అసలు కిడ్నాప్ కాదు, అసలు తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఇవాళ రేపు ఏదో మామూలుగా ఏందో పత్తి గింజలు లేకపోతే బియ్యపు గింజల్లాగా ఏదో బెండకాయలు వంకాయ ముక్కల్లాగా తీసేసి కిడ్నీలు అన్నీ తీసేసి కళ్ళు తీసేసి ఆ బిడ్డ ప్రాణాన్ని తీసేసి ఉంటే ఈరోజు ఆ తండ్రికి ఎంత క్షోభ ఉంటుంది. తండ్రి అనేవాడు ఉండే ఉంటాడు నాకు తెలిసి. తండ్రికే ఇచ్చారు కదా, తండ్రికే బిడ్డని హ్యాండ్ ఓవర్ చేశారని తెలిసింది. ఆ తండ్రికి ఎంత ఇప్పుడు 2 రకాలుగా అవమానం. ఇటు చూస్తే భార్య పరాయి మగాడితో బండెక్కి వెళ్ళిపోయింది. రెండో విషయం చూస్తే కన్న బిడ్డని, తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డని, తామిద్దరికి పుట్టిన బిడ్డని నడి బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది. అది కూడా కాకుండా మూడో విషయము, ఈ విషయం ప్రపంచానికంతా తెలిసింది. అదే అతను తలెత్తుకుని ఏ విధంగా ఈ సమాజంలో ఉండగలడు, ఉండాలి. ఇలాంటి కఠినమైనటువంటి రాస్కెల్స్ని వదిలేసి బిడ్డను పెట్టుకుని హాయిగా ఆయనకి నచ్చిన జీవితం ఆయన జీవించాలని నేను కోరుకుంటున్నా. ఈ విషయంలో అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించినటువంటి సైదులు గారు లాంటి వాళ్ళు మన సమాజానికి, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, అంటే విన్నదాన్ని బట్టి చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు ఇట్లా ప్రోయాక్టివ్గా ఉండి ఇలా జరిగిన కేసుల్లో ఆ తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షించి ఆ బిడ్డ విషయంలో ఆయన సరైన నిర్ణయం తీసుకుని కౌన్సిలింగ్ చేయడం అనేది ఉంది చూసావు, ఎక్సలెంట్ గౌతమి. అలాంటివి చేసి ఇప్పుడు ఇదివరకు నన్ను కొంతమంది మీలాగే అడిగేవాళ్ళు అనమాట, మేడం దీనికి పరిష్కారం లేదా, దీనికి అంతం లేదా, దీనికి ఎలా అంటే సైదులు గారు ఏ విధంగా కౌన్సిలింగ్ చేశారో చేసి తగిన శిక్షలు, కఠిన శిక్షలు తగిన సమయంలో వేసి
అది ప్రజలకు తెలియచేయాలి. ఇలా కొవ్వు బట్టి తిరుగుతున్నటువంటి ఆడవాళ్ళని, వీళ్ళని లోపరుచుకోవడానికి అత్యంత ప్రయత్నాలు చేసినటువంటి ఆ పురుష పొంగవుల్ని దొరికినప్పుడు సరైన శిక్షలు వేసి సమాజంలో మళ్ళా ఇంకొకళ్ళు ఇలా తప్పు చేయకుండా ఉండేంత శిక్షలు వేసి కొంతవరకన్నా ఇది నిరోధించబడటానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను గౌతమి. అండ్ ఇంకొకటి మేడం, ఇక్కడ తండ్రి ఇంట్లోనే ఉన్నారు, లేకపోతే ఓకే ఇష్టం లేనప్పుడు పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, ఎక్కడో వదిలేద్దాము అంటే ఎందుకు ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారు? పిల్లల్ని వదిలించేసుకోవాలి, మొత్తాన్ని వదిలించేసుకోవాలి అన్నట్టు ఇలాంటి దారులు ఎందుకని చూస్ చేసుకుంటున్నారు? అంటే ఆమె ఉద్దేశంలో పిల్లాన్ని తీసుకొని బయటికి వెళ్తే ఎవరికి అనుమానం రాదు కదా. ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే ఇప్పుడు అబ్బాయితో పారిపోయింది అనుకో, పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయింది ఏదో చెప్పుకోవచ్చు ఎవరికన్నా. తెలిసినా కూడా పిల్లోడితో వెళ్ళిపోయిందంటే భర్త ఏమైనా అనుంటే అలిగి వెళ్ళిపోయిందేమో అనుకుంటారని అనుకుంది. కానీ ఈ ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయింది. పట్టుకున్నారు పోలీసులు, అంతా అయింది. కాకపోతే ఏంటంటే భార్య భర్త అనేది ఇష్టం ఉంటే సంసారం చేయండి, లేకపోతే ఎవరికి వాళ్ళు డైవర్స్ తీసుకొని ఇండివిజువల్గా మీకు నచ్చిన వాళ్ళతో మీరు బ్రతకండి. చట్టాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఎందుకంటే చట్టాలు కూడా విసిగిపోయినాయి. ఒక ఆమె వస్తుంది, నాకు ఈ భర్త నచ్చలేదంటది, విడాకుల కోసం నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉండే కన్నా నచ్చినంతకాలం సంసారం చేసుకోండి, నచ్చలేదనుకోండి మీకు నచ్చిన దాన్ని మీరు చూసుకోండి. అంతేగాని ఒకరినొకరు హింసించుకోబాకండి, ఒకరినొకరు మోసం చేసుకోబాకండి, ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోమాకండి. మీరు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వాడి జీవితం సంకనాకి చేయకండి. వాడు కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకుని భార్య జీవితం అడవి పాలు చేయకండి, లేకపోతే రోడ్డు పాలు చేయకండి. అండ్ వీళ్ళిద్దరికి ఇష్టం లేకుండా మధ్యలో పిల్లల భవిష్యత్తు, ఒకవేళ ఇష్టం లేదనుకోండి పిల్లల్ని కనవాకండి. ఎందుకంటే వాళ్ళని కని ఇలా బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, ప్లాట్ఫామ్ల మీద, లేకపోతే మన రోడ్ల మీద, లేకపోతే ఎక్కడో మన చెత్త కుప్పల్లో పడేయటాలు. మొన్న ఒక అమ్మాయి బస్సులో డెలివరీ అయ్యి మహారాష్ట్రలోనే బీహార్లో ఆ ఏరియా నాకు గుర్తురావట్లేదమ్మా, చెత్త కుప్పలో బస్సులో నుంచి విసిరేసిందంట అమ్మగారు. ఏదో బత్తాయి ఒలిచినాక తొనలు విసిరేసినట్టు, లేకపోతే పల్లీలు ఒలుచుకొని తిన్నాక తొక్కులు వదిలేసినట్టు. అంటే జీవితం అంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు, సంసారాలు అంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు. మీకు ఇష్టం ఉంటే పేరెంట్స్ దగ్గర నాకు ఇష్టం ఉంది అబ్బాయిని చేసుకోవడం అని చెప్పండి. ఇష్టం లేదనుకోండి, వీడంటే నాకు ఇష్టం లేదు, 1 సంవత్సరం గడిచింది, 2 ఏళ్ళు గడిచింది, ఇష్టం లేదు, నాకు వీడు అవసరం లేదు, నేను వదిలేస్తున్నాను. పెద్దవాళ్ళు పిలుచుకోండి, మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చోబెట్టండి, మాట్లాడుకోండి, పేపర్ రాసుకోండి, నేను ఇంకో వాడితో సంసారం చేయను. వాళ్ళ తప్పులు చూపించాలి. మళ్ళీ వాళ్ళు కూడా ఈ అమ్మాయితో నేను కలిసి ఉండలేను, నా వల్ల కాదు అని ఆ అమ్మాయి చేసిన తప్పులు తీసుకొని సరిదిద్దుకుని మళ్ళీ కలుస్తారా, కలవండి. లేదంటే ఎవరి జీవితాలు వాళ్ళు సేఫ్గా చూసుకోండి. కానీ మీ కడుపును పుట్టిన బిడ్డలు రాబందుల్లాగా మీరు పిచ్చి పట్టినట్టు వ్యవహరించి మీ దారులు మీరు చూసుకోవడానికి ఆ బిడ్డల్ని రోడ్డు పాలు చేయకండి. ఇవాళ రేపు పిల్లలు లేక గుళ్ళు చుట్టూ, గోపురాల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ లక్షలు పోసి పిచ్చెక్కి పిల్లలు లేక రోడ్డు మీద పిచ్చెక్కి తిరుగుతున్నారు ఆడపిల్లలు. కొంతమంది పిల్లలు లేక ఎన్ని రాళ్ళకి రప్పలకి అంటే ఎక్కడైనా రాయి దొరికితే దానికి దండం పెడితే బిడ్డ పడుతుందంటే బోర్ల పడుతున్నారు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి నేను చెప్పేది ఒకటే, దయచేసి మీకు బిడ్డలంటే ఇష్టం లేకపోతే బిడ్డలు లేని వాళ్ళకి ఇవ్వండి, చక్కగా పెంచుకుంటారు. ఇలా మీ యొక్క కోరికల కోసం, మీ యొక్క దౌర్భాగ్యమైన జీవితం జీవించడానికి బిడ్డల్ని ఇలా రోడ్లు పాలు చేసి, బస్టాండ్లు పాలు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి మీకు బతిమలాడి చెప్పుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.